హలో అండి, నేను మీ ఉమాదేవి, సెరెన్ మైండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ సర్వీసెస్ నుంచి. ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఎప్పట్లాగే ఈ కథ నుండి మీరు ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కథ స్టార్ట్ చేద్దాం. ఈ కథ ఏంటంటే, ఒక టౌన్లో ఒక షాప్ కీపర్ గురించి. ఒకరోజు తన దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు. తను కొన్ని వస్తువులను తీసుకొని డబ్బులు ఇమీడియట్గా పే చేసి వెళ్తుండగా షాప్ కీపర్ అంటాడు, థ్యాంక్ యూ అండి, మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే మా షాపు బాగా నడుస్తుంది. ఎప్పటికప్పుడు మీరు డబ్బులు ఇస్తూ ఉంటారు, మాకు ఆ డబ్బులు రొటేట్ అవ్వడము చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని మాట్లాడతాడు. సో ఇంకా కస్టమరు థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదే రోజు కొద్దిసేపటి తర్వాత ఇంకొక కస్టమర్ వస్తాడు. తను అన్ని వస్తువులను తనకు కావాల్సినవన్నీ కూడా కొంచెం పెద్ద మొత్తంలో తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత తను షాప్ కీపర్తో అంటాడు, ఎప్పట్లాగే నేను ఈసారి కూడా నా జీతం వచ్చాక అమౌంట్ అంతా ఒక్కసారిగా పే చేస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు షాప్ కీపర్ అంటాడు, పర్వాలేదండి, మీలాంటి కస్టమర్స్ ఉండడం వల్లే మాకు పెద్ద అమౌంట్ ఒకేసారి వస్తుంది. అప్పుడు నేను షాప్లో సామాన్లు తెచ్చుకోవడానికి నాకు ఇంకా తేలిగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మీరు ఇలాగే ఎప్పుడు వస్తూ ఉండండి అని చెప్పేసి షాప్ కీపర్ నవ్వుతూ మాట్లాడి తన్ని పంపించేస్తాడు. సో ఫ్రెండ్స్, మీకు ఈ కథలో తెలిసిందేంటి? షాప్ కీపరు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా పాజిటివ్గా కమ్యూనికేట్ చేసి ఆ సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు. ఇంకొకటి వచ్చేసి తాను రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటున్నాడు మంచిగా. అంటే అది సిచ్యువేషన్ ఎలాంటిది అయినప్పటికీ వాళ్ళ రిలేషను బాగుండేలా తను ఎంకరేజింగ్గా వచ్చిన కస్టమర్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా తనలో ఇంకొకటి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సిచ్యువేషన్ ఎలాంటిది అయినప్పటికీ కూడా తాను దాన్ని అడాప్ట్ చేసుకొని రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడమే కాకుండా ఒక రెసిలియన్స్ అంటే పాజిటివ్ బిహేవియర్ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా. సో పాజిటివ్ థింకింగు, పాజిటివ్ బిహేవియరు, ఇవన్నీ మనం ఈ కస్టమర్లో ఈ షాప్ కీపర్ నుండి తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజుల్లో ఏ కెరియర్లో ఉన్నప్పటికీ కూడా, ఒక విద్యార్థిలాగా ఉన్నప్పటికీ కూడా సోషల్ కమ్యూనికేషన్ అనేది, పాజిటివ్ బిహేవియర్ అనేది, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఎంతో అవసరమైన విషయం. దీన్ని మనము ఎలాంటి సిచ్యువేషన్లోనైనా అడాప్ట్ చేసుకొని ఉండగలిగితే మనము డిసప్పాయింట్ అవ్వాల్సిన పని ఉండదు, స్ట్రెస్కి గురవ్వాల్సిన పని ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నుండైనా మీలో గనక ఎలాంటి లోపాలు ఉన్నా కూడా ఇలాంటి కథల వల్ల మీరు నేర్చుకున్న వాటిని మీ నిజమైన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఇంకేమైనా సైకాలజీ ఇష్యూస్ ఉంటే కనుక తప్పకుండా సెరెన్ మైండ్స్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాము అండ్ సపోర్ట్ చేస్తాము. నా నెంబర్ 6305107464. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.